నేను రిలాక్స్ అవ్వనరా. వీళ్ళెవ్వరికీ తెలియని కొన్ని నిజాలు ఈ రుద్రాకి తెలుసు. జస్ట్ నోరు విప్పానంటే ఈ 2 కుటుంబాల్లో మనిషి అన్నవాడు మిగలడు. మొత్తం నా నుంచి ఎవరో తీసేసుకుంటున్నట్టుంది అత్తయ్య. దేవుడా, ఆల్రెడీ తీసేసుకున్నాడుగా, ఇంకా ఏముంది? నందిని, ఏంటమ్మా ఇది? నా తల్లివి కదూ, వద్దు, నా మాట విను, నీకు దండం పెడతాను. నువ్వు నా కోడలివి కాదు, నా బిడ్డవని చెప్పాను కదా. నువ్వెప్పుడు ముత్తైదుగానే ఉండాలి, పుణ్యశ్రీగానే ఉండాలి. నా బిడ్డను ఇలా చూడలేనమ్మా, చూడలేను. నన్ను నీ బిడ్డ అని ఒప్పుకున్నావు సరే, నీ కొడుకు భార్యని కాదా? అవునా కాదా? అవునమ్మా.
నువ్వు నా బిడ్డకి భార్యవే. మరి అలాంటప్పుడు ఎలా ఉండాలి? ఈ వైదవ్యం నా సొత్తు. భగవంతుడు నాకిచ్చిన భరణం. ఈ వైదవ్యం నేను అనుభవించాలి. అమ్మ నందిని, వెళ్ళు. నా మాట విను. వెళ్ళిపో. అమ్మ నందిని, నా మాట వినమ్మా. పో. నా మాట వినమ్మా. నందిని, నందిని వెళ్ళు. అమ్మ నందిని, తలుపు తీయమ్మా. నందిని, తలుపు తీయమ్మా. నందిని, నందిని.
ఏమైందమ్మా? నాకిప్పుడు 3వ నెల అత్తయ్య. మూడో నెల. ఏంటలా చూస్తున్నా? నువ్వు తండ్రివి కాబోతున్నా. నందిని, ఇంతకాలం ఈ నిజాన్ని ఎందుకు దాచిపెట్టావే? నాకు కూడా చెప్పాలనిపించలేదా? ఎందుకు చెప్పాలి? నేను సంతోషంగా ఉంటే పంచుకునేదాన్ని. బాధ ఎందుకు పంచాలి? నాది నేనే అనుభవించాలి. ఇది బాధ కాదే, బిడ్డ, ఈ ఇంటి వారసుడు. అవును, ఈ ఇంటి వారసుడే, కాదనడం లేదు. కానీ అత్తయ్య, నాకొక మాట చెప్పు. నువ్వు ఫస్ట్ టైం నెల తప్పినప్పుడు మొట్టమొదటిసారిగా ఎవరికి చెప్పావు? చెప్పు. మీ అమ్మతో చెప్పావా? మీ అత్తయ్యతో చెప్పావా? చెప్పత్తయ్యా, ఎవరితో చెప్పావు? ఆయనతోనే చెప్పాను. మరి నాకేడి లేడుగా. నేను కూడా అదే అనుకున్నాను. ఆయనతోనే చెప్దాం అనుకున్నాను. అప్పటికే ఆయన జానకి తీసుకుని ఇట్టా వెళ్ళిపోయాడు. కోపం, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడన్న కోపం. ఆయన నలుసు నా కడుపులో పెరుగుతున్నా కూడా నా మాతృత్వం మీద ప్రేమ కంటే ఆయన ప్రేమ మీద కోపం ఎక్కువైపోయింది నాకు. నన్ను కాదన్నాడే, దేన్నో తీసుకుని వెళ్ళిపోయాడే అని. అప్పటికి నేనేదో సొంతం అయిపోయినట్టు. అసలు సొంతం అదే కదా. మధ్యలో వచ్చిందాన్ని. నాకెందుకు కోపం? తప్పు కదా. సర్లే, వస్తాడు కదా. ఎప్పుడొచ్చినా ముందు ఆయనకే చెప్పాలని ఎదురు చూశాను. నా పిచ్చి తొందరగా వచ్చేస్తాడని. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, వారం నెల రోజుల్లో అయినా వస్తాడు కదా. నా మొగుడు నా దగ్గరికి రాకపోతే ఇంకెక్కడికి పోతాడు అన్న ధీమా. బోడి ధీమా. ఆ తర్వాత మీ అందరికీ చెప్దాం అనుకున్నాను ఆయనతో కలిసి. కానీ వచ్చాడు ప్రాణంతో కాదు. నన్ను తీసుకెళ్లి ఆయన మార్చురీలో చూపించారు. ఇంకెవరికి చెప్పాలత్తా? ఎవరికి చెప్పాలి? ఎందుకు చెప్పాలి? ఆయన దగ్గరికి వెళ్ళి ప్రపంచం మొత్తం విడిపించేలా చెప్దాం అనుకున్నాను. నువ్వు తండ్రివి కాబోతున్నావని, నీ బిడ్డని నా కడుపులో మోస్తున్నాను అని. కానీ ఆయనకి వినపడదే. వినిపించనంత దూరంగా వెళ్ళిపోయాడు.
ఆయనకి చెప్పడానికి కుదరదు. ఇంకెవరికి చెప్పాలని నాకు అనిపించలేదు. ఆయన బిడ్డ గురించి ఆయన అక్కర్లేదు అనుకుని వెళ్ళిపోయినప్పుడు ఇంక ఎవరికి చెప్పాలి, ఏమని చెప్పాలి? ఆయనకు పంచాల్సిన ఆనందాన్ని ఇంకొకరికి ఎందుకు పంచుతానత్తయ్యా? మాతృత్వానికంటే గొప్పది ప్రపంచంలో ఏది ఉండదు అంటారు. కానీ మార్చురిలో ఆయనలా చూడగానే ఇక ఆయన లేడు, రాడు అన్న నిజం తెలియగానే ఇదంత గొప్పగా అనిపించలేదు. ఆయన లేనప్పుడు ఇదెందుకు అనిపించింది? ఒక దశలో తీసేసుకుందాం అనిపించింది. నాన్న అన్న పిలుపు ఆయనకి వినిపించినప్పుడు అమ్మ అన్న పిలుపు నాకు మాత్రం ఎందుకు అనిపించింది? తీసేసుకుందాం అనుకున్నాను. కానీ ఎక్కడో చిన్న ఆశ, ఆయన మళ్ళీ నా కడుపున పుడతాడేమో. మరో పక్క జానకి రాసిన ఉత్తరం జానకి నా కడుపున పుడుతుందేమో అని. కానీ ఒకటి ఖాయం అత్తయ్య, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు నా కడుపున పుడతారు. అందుకే బంధం, బాధ్యత, ప్రేమ అన్నీ కలిపి మోస్తున్నాను. ఇక నీకంటావా? తెలిసినప్పుడు తెలుస్తుందిలే. ఏ ఇప్పుడు దీని గురించి ఏమైనా పార్టీలు చేయాలా, ఫంక్షన్లు చేయాలా? లేదుగా. మొగుడు పోయిన బాధ ఎక్కువ, బిడ్డ పుట్టే ఆనందం ఎక్కువ. మొగుడు పోయిన బాధే ఎక్కువ. ఆడదానికి ఆ బాధ ముందు ఈ ఆనందం ఎంత? ఇంత. అందుకే చెప్పలా. అమ్మ నందిని, నాకు తెలుసు అత్తయ్య, నాకు ఆయనో జానకో పుడతారు. అందుకైనా కంటాను, నేను కంటాను అత్తయ్య. అత్త, ఇప్పుడు చెప్పు, నేను ఆయన బిడ్డని నా కడుపులో మోస్తున్నాను కదా, నేను తల్లిని అవుతున్నాను కదా. ఇలాంటప్పుడు ఇంకో మగాడికి నా జీవితంలో చోటు ఉంటుందంటావా? ఉండాలి అని నేను అనుకుంటానంటావా? నేనంత నీచమైన దాన్నని నువ్వు అనుకుంటావా? నీ కోడలికి కనీసం వ్యక్తిత్వం కూడా లేదనుకుంటున్నావా? చెప్పత్తయ్యా. లేదమ్మా, తప్పైపోయింది. ఇంకెప్పుడు నేను అపార్థం చేసుకోనే, తప్పైపోయింది. ఆగండి అత్తయ్య, నువ్వేం చేసినా నా మీద ప్రేమతోనే చేస్తావు. కాకపోతే నా ప్రేమని తక్కువగా అంచనా వేశావు. అదే నా బాధ.